కూడా మనం చూసాం 2022 మార్చి 11న మొదటిసారిగా ఈడీ అధికారుల ముందు ఢిల్లీలో ఆమె విచారణకు హాజరైంది. మరోవైపు మార్చి 20న రెండోసారి ఢిల్లీలో కవిత విచారణకు హాజరైంది. దాని తర్వాత ఢిల్లీ ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆమె నోటీసులకి విచారణకు హాజరు కాలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి ఆ పిటిషన్ క్లియర్ అయ్యేంత వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరు కామనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పినటువంటి మాట. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 50 కింద ఈడీ అధికారులు ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. పిఎంఎల్ యాక్ట్ 50 కింద ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆమె చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని ప్రస్తుతం అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు కవితకు సంబంధించినటువంటి అంశంపై మనం గమనించినట్లయితే ఉదయం నుంచి కవితతో పాటు ఆమె వ్యక్తిగత సహాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్లన్నింటినీ కూడా ఇప్పటికే సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఒక So any action if they take, like arrest gaani aటువంటి ఏమైనా చేసిన మాత్రం ఇది సుప్రీం కోర్టు వయలేషన్ కిందకి వస్తుంది. ఆర్డర్ సుప్రీం కోర్టు విల్ టేక్ ఎ సీరియస్ వ్యూ ఇన్ దిస్ మ్యాటర్. అంటే విచారణ అన్నది జరుపుకోవచ్చా? విచారణ అంటే ఇన్ ద సెన్స్ దే వాంట్ టు కండక్ట్ ఏ వెరిఫికేషన్ ఆర్ సమనింగ్ చేయరాదు. అసలు ఒక ఉమెన్ వాళ్ళ ఇంటి దగ్గర విచారించాలా లేకుంటే వాళ్ళ ఈడీ ఆఫీసర్ విచారించాలనే కేసు వస్తుంది. ఇప్పుడు ఆ కేసే 19th నాడు ఇప్పుడు పోస్ట్ అయింది. బట్ వాళ్ళు సర్చ్ టెక్నికల్ గా సర్చ్ కు స్టే లేకపోవచ్చు, సర్చ్ చేసుకుంటే చేసుకోవచ్చేమో కానీ బట్ ఎక్సెప్ట్ సర్చ్ అనేది జరుగుతుంది. ఈడీ ఐటీ రెండు జాయింట్ గా ఆపరేషన్ సర్చెస్ అన్నది జరుగుతున్నాయి. మీకు తెలుసు కదా, ఈటీ ఐటీ ఎవరు వచ్చినా కూడా లోపలికి రానియారు. మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు వచ్చేది మాత్రం ఓన్లీ ఈడీ ఐటీ కాదు. కానీ ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన సందర్భంలో సర్చెస్ అన్నది జరుపుకుంటామని ఈడీ కోర్టుకు సమాచారం ఇచ్చింది. అటువంటి వెళ్ళి సమాచారం ఇవ్వలేదు.